హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. అలా ప్రకటించడం కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్. తెలంగాణ ముఖ్యమంత్రిగా మరో 10 ఏళ్లు తానే ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారితీస్తున్నాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం. ట్విట్టర్ వేదికగా రాజగోపాల్ రెడ్డి కౌంటర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు జటప్రోలులో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మరో 10 ఏళ్లు అంటే 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అన్నారు. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఈ రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖాసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ మరింత చర్చకు దారితీసింది. జటప్రోలులో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని అన్నారు. అంతేకాకుండా పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు. సీఎం హోదాలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది.